టీఆర్ఎస్ ఎల్పీలో ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ రైతును వాళ్ళ మరొకసారి విషాదంలోకి నెట్టే ప్రయత్నం కాదా అనేటటువంటి విషయాన్ని ఇవాళ నేను అడుగుతా ఉన్న సదరు నాయకుల్ని. మీరు వేసిన కేసులు, ఇతరుల పేర్ల మీద, మీ అనుచరుల మీద మీరు వేపిస్తున్నటువంటి బిల్స్, అవన్నీ కూడా ఈ సందర్భంగా నేను చదివి వినిపించదలుచుకున్నా. మీడియా ద్వారా వాళ్ళ తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డిపై 5 పిల్స్ వేసిర్రు, డిండిపై 1, కాళేశ్వరంపై మరొకటి హైకోర్టులో పిల్స్ వేసిర్రు. జీవో 123కి వ్యతిరేకంగా 29 రిట్ పిటిషన్లు దాఖలు చేసిర్రు. ఇందులో మల్లన్న సాగర్ పైన 10, పాలమూరు రంగారెడ్డిపై 8, మిడ్మానేరు గౌరవెల్లిపై 3, అనంతగిరి రిజర్వాయర్ పరిధిలో 2 పిటిషన్లు వేసిండ్రు. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 2 కేసులు వేసిండ్రు. హైకోర్టులో వేసినటువంటి పిల్స్ విషయంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆయన తరపున వాదిస్తున్న న్యాయవాది రచనారెడ్డి. ఆమె కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బి నరసింహారెడ్డి కూతురు. మల్లన్న సాగరు ప్రజల పేరు మీద కేసులు వేసినటువంటి న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత. గత ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. మహేందర్ రెడ్డి గారు వేసిన కేసులు 6, న్యాయవాది రచనారెడ్డి వేసిన కేసులు 5, పేరి ప్రభాకర్ 2 కేసులు, వంగ అనిత 2 కేసులు. మల్లన్న సాగర్ భూసేకరణకు వ్యతిరేకంగా దాఖలైన 10 కేసులలో మహేందర్ రెడ్డి గారు 6 కేసుల్లో న్యాయవాది. మల్లన్న సాగర్ కేసులలో వాళ్ళు ఎవరైతే పిటిషనర్ల పేర్లు పెట్టిర్రో దాంట్లో చాలామంది అసలు లేరు. చాలామంది ఉపాధి కోసం ఊళ్ళిడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. మల్లన్న సాగర్ కేసులు వేసిన వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకు అత్యంత సన్నిహితుడు చెప్పాల రాజారెడ్డి, అదేవిధంగా ఎండి హయతుద్దీన్, పోరటి జనార్దన్, వీళ్ళంతా దామోదర్ రాజనరసింహ అనుచరులు. ఇదే ప్రాజెక్టుపై కేసు వేసిన మరొక పిటిషనర్ అలిగి తుక్కమ్మ. ఈమె సిపిఎం పార్టీ కార్యకర్త, సిపిఎం పార్టీలో చాలా యాక్టివ్ లీడర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేసులు వేసిన వారిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త, యాక్టివ్ లీడర్ దామోదర్ రెడ్డి భార్య నాగజ్యోతి. ఈమెకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతునిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు డీకేఆర్ ఉన్న సన్నిహితుడు బడ్కల్ పవన్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దేవరకద్ర నుండి ఆయన పోటీ చేసి ఓడిపోయిండు. ఆయనకు కూడా వీళ్ళు సన్నిహితులు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొల్లాపూర్లో పోటీ చేసి ఓడిపోయిండు. ఆయన అనుచరుడు ఊరకొండ రాముడు పేరుతో కూడా కొన్ని కేసులు వేసిండ్రు. అదేవిధంగా ఇటు హైకోర్టు అయినా అటు గ్రీన్ ట్రిబ్యునల్ అయినా కేసులు వేసింది కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ, ఒక బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు, అదేవిధంగా ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల అనుచరులు. ఈ అన్ని కేసుల్లో కూడా మెజారిటీగా వాదిస్తున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరసింహారెడ్డి కూతురు అయినటువంటి రచనారెడ్డి గారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఈ స్కీములు కనుక పూర్తయినట్టయితే ఖచ్చితంగా తెలంగాణలో ఈ పార్టీలకు పుట్టగతులు ఉండవు, ఈ పార్టీల జెండాలు మోసేటోడే ఉండడు, ఈ పార్టీలకు ఆఫీసులే తెలంగాణలో ఉండవు అనేటటువంటి ఒక బాధ. ఈ పార్టీలకు అసలు తెలంగాణలో మనిషే దొరకడు. ఆ పార్టీల గుర్తులు నామమాత్రంగా తెలంగాణలో మిగిలిపోతాయనేటటువంటి ఒక ఆందోళన, బాధలో భాగంగానే ఇవాళ మొత్తం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఈ పార్టీలన్నీ కుమ్ముక్కై అడ్డగోలుగా అక్రమంగా కేసులు వేసి ప్రాజెక్టులు ఆపాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అలాంటి నాయకులు ఈ మొత్తం తతంగానికి, ఈ మొత్తం వ్యవహారానికి పెద్దల పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు గతంలో అధికారంలో ఉండి తెలంగాణను నాశనం చేసి కృష్ణా గోదావరి నదుల్లోని నీళ్లు తెలంగాణకు రాకుండా రాజశేఖర రెడ్డి కుట్ర చేస్తే ఆ కుట్రలో భాగస్వాములు ఉన్నటువంటి నాయకులు. ఇవాళ అలాంటి వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడతా ఉంటే, ప్రాజెక్టులు కట్టి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయించి ఇవాళ పెద్దన్న పాత్ర పోషిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా మీద మాట్లాడమ్మా. అసలు మీరు మనుషులా అని అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీరు నిజంగా తెలంగాణ బిడ్డలే అయితే మీరు ఈ రకంగా ప్రవర్తించరు.
తెలంగాణ పౌరుషం, తెలంగాణ చీము నెత్తురు మీకుంటే ఇవాళ తెలంగాణ రైతు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయరు. ఎలాగూ చెయ్యని నాడు మీరు చేయలే, వాళ్ళు చేసే ప్రయత్నం మేము చేస్తుంటే మమ్మల్ని చేయనీయకపోవడం, అడ్డుపడడం, ఇంతకన్నా దుర్మార్గం, దారుణం ఇంకోటి ఉండదు. తెలంగాణ రైతుల ఉసురు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగులుద్ది. మీ పార్టీ నాశనం అయిపోతుంది తెలంగాణ రైతన్నల ఉసురు తగిలి అనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ మీరు తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు అడ్డం పడ్డా ఎట్టి పరిస్థితుల్లో వాటిని పూర్తి చేస్తాం.